డబ్బులు ఎవరికి కూడా ఊరికినే రావు అనేది మనం ఒక జ్యువెలరీ షాపుకి సంబంధించిన యాడ్ ఇప్పుడు మాత్రమే చూసాం. కానీ ఇప్పుడు ఆ డబ్బులు ఎవరికి కూడా ఊరికినే రావు అనేది ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా సంబంధించినటువంటి పోలీసులు వాడుతున్న ఒక డైలాగ్. అలా డైలాగ్ అనుకుంటే పొరపాటే. ఎందుకంటే డబ్బులు ఎవరికి కూడా నిజంగా ఎవరికి కూడా ఊరికినే రావు. ఎందుకంటే ఇప్పుడు నూతనంగా ఏదైతే పోలీసులు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే మాత్రం భారీ జరిమానా విధిస్తామనడం అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క డబ్బులు ఎవరికి కూడా ఊరికినే రావంటూ ఆ డైలాగ్తో సరికొత్త ప్రచారానికైతే ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అయితే శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా అమలాపురంలో ఈ యొక్క ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసి ఏదైతే లలిత జ్యువెలరీస్ యజమాని ఎవరైతే ఉన్నారో అతని ఫోటో కూడా ఏర్పాటు చేయడమే కాకుండా డబ్బులు ఎవరికి కూడా ఊరుకునేవు. అప్పట్లాగా రూల్స్ అతిక్రమిస్తే 100 రూపాయలు ఫైన్ కాదు, 1000 రూపాయలు వేస్తామంటూ అతని ఫోటోతో ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఆ నాన్న నెమ్మదిగా రా అంటూ ఒక హెల్మెట్ పెట్టుకుని నెమ్మదిగా తిరిగి రా అంటూ ఒక బాబు ఫోటో వేసి ఒక ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి మరో పక్క కనబడుతుంది. అలాగే ఏది కూడా నెమ్మదిగా రావాలంటూ ఈ విధంగా రూల్స్ మీద అయితే సరికొత్త ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి, అందరూ కూడా అవగాహన వచ్చే విధంగా కూడా ఈ యొక్క ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి అమలాపురంలో కనపడుతుంది చెప్పాలి. ప్రధానంగా మనకి హెల్మెట్ అయితే ధరించకపోతే 100 రూపాయల ఫైన్ అయితే గతంలో ఇస్తూ ఉండేవాం. కానీ ఇప్పుడు 1000 రూపాయలు వేస్తామంటూ ఒక విధంగా హెచ్చరికలు జారీ చేస్తూ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. అలాగే నాన్న నెమ్మదిగా హెల్మెట్ పెట్టుకో అంటూ ఒక ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేసి ఈ విధంగా అంటే ఇతరులకు అవగాహన కల్పించే విధంగా, అంటే నీ వెనకాల కుటుంబం ఉంది, అలాగే కొడుకు ఉన్నారు, కూతుర్లు ఉన్నారు, అలాగే బైక్ మీద ప్రయాణం చేసే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలంటూ ఈ విధంగా వినూత్న ప్రచారానికైతే ఈ పోలీసులు అయితే శ్రీకారం చుట్టడమే కాకుండా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పేందుకు డబ్బులు ఎవరికి కూడా ఊరికినే రావు కాబట్టి మీరు ఊరికినే ఫైన్లు విధించి డబ్బులు పోగొట్టుకోవద్దంటూ ఈ విధంగా లలిత జ్యువెలరీస్ సంబంధించిన ఒక యాడ్తో అయితే ఈ విధంగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అమలాపురం సంబంధించినటువంటి పోలీసులందరూ కూడా ఈ యొక్క ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ట్రాఫిక్ రూల్స్ అలాగే పాటించాలి, సురక్షితంగా గమ్యస్థానానికి వెళ్లేందుకు మీ సురక్షితమైనటువంటి ప్రయాణం హెల్మెట్ పెట్టి ధరించాలి. ఇటీవల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలోనే పోలీసులు తూర్పుగోదావరి జిల్లా సంబంధించినటువంటి కాకినాడ, రాజమండ్రి, అమలాపురం సంబంధించినటువంటి పోలీసులు అయితే ఎక్కడెక్కడ గట్టి నిఘా ఏర్పాటు చేశారు. హెల్మెట్ ధరించకపోయినా ప్రయాణం చేస్తూ వెళ్ళినా, అలాగే ట్రిపుల్ రైడింగ్ చేసినా, ఎవరైనా సరే అధిక వేగంగా వెళ్ళినప్పటికీ భారీగా ఫైన్లు విధించే పరిస్థితి ఉందంటూ 1వ తేదీ నుంచి అయితే కొత్త నిబంధనలు అయితే పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ తప్పనిసరి ధరించాలి, హెల్మెట్ ధరించకపోతే భారీగా ఫైన్లు వేస్తామంటూ ఒక పక్కన ఒక విధంగా ప్రచారం చేసి వెంటనే వేసేస్తే అందరూ కూడా పొరపాటే. కానీ ముఖ్యంగా అంటే పట్టణాల్లోని ఈ యొక్క మున్సిపాలిటీ ప్రాంతాల్లో కాకుండా అలాగే బయట ఏదైతే జాతీయ రహదారులపై ముఖ్యంగా ప్రయాణించే వాళ్ళకైతే తప్పనిసరి హెల్మెట్ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు పట్టణాల్లోని వాళ్ళైతే పెద్దగా మ్యాండేటరీ కాదు, అంటే లోకల్గా చిన్న చిన్న ప్రయాణాలు ఉంటాయి కాబట్టి ప్రతిదానికి హెల్మెట్ పెట్టుకోలేము. కాబట్టి ముఖ్యంగా ఏదైతే మనం దూర ప్రాంతం ప్రయాణం చేస్తామని అనుకున్నామో అలాగే భారీగా జాతీయ రహదారులపై మనం ఎప్పుడైతే డబుల్ రైడింగ్ చేసేందుకు మనం ప్రయాణం చేసినా, దూర ప్రాంతానికి వెళ్ళి బైక్ మీద ప్రయాణం చేసినా సరే కంపల్సరీ హెల్మెట్ పెట్టి ధరిస్తేనే మంచిదని చెప్పేసి ఈ యొక్క పోలీసులు అయితే నిబంధనలు పెట్టారు. ఆ నిబంధనగానే ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. ప్రజలు ప్రధానికి ఉన్నారు, వాహనదారులకి అందరికీ అర్థమయ్యే రీతిలో ఈ విధంగా హెల్మెట్ పెట్టుకుని అందరూ ప్రయాణం చేయాలంటే ఇటువంటి హ్యాడ్లు ఏవైతే ఉన్నాయో డబ్బులు ఎవరికి కూడా ఊరుకుని రావు. కాబట్టి మీరెవరు కూడా ఈ విధంగా రూల్స్ని అతిక్రమించి డబ్బులు పోగొట్టకూడదంటూ ఈ విధంగా పోలీసులు అయితే వినూత్న రీతిలో అయితే ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే అమలాపురంలో అంతే ప్రతి చోట కూడా ఈ విధంగా అతని ఫోటోతో లలిత జ్యువెలరీ యజమాని ఫోటోతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కాకుండా ఈ విధంగా అందరికి కూడా అవగాహన కల్పిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా ప్రతి ఒక్కరు కూడా రూల్స్ ఆర్టీవీ ద్వారా కూడా మేము కూడా అందరూ కూడా చెప్తున్నాం, ప్రతి ఒక్కరు కూడా సురక్షితమైన ప్రయాణం చేయాలి. అలాగే ఈ యొక్క ప్రమాదాల నివారణకైతే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరిస్తే మనకు ప్రాణం అంటే మిగతా బాడీలో ఏ అవయవం అయినా సరే ప్రమాదానికి గురైనప్పటికీ మనకి వస్తుంది. కానీ హెల్మెట్ పెట్టుకుంటే మనకి తలకి సరైన ఎటువంటి గాయం తగలకపోతే ప్రాణాలతో ఉన్న మనం బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆర్టీవీ ద్వారా కూడా హెల్మెట్ ధరించాలని కూడా మేము కూడా అందరూ కూడా విన్నపించుకుంటున్నాం. ఈ విధంగానే లలిత జ్యువెలరీకి సంబంధించినటువంటి ఓనర్ చెప్పినట్టుగానే డబ్బులు ఎవరికి కూడా ఊరికే రావు కాబట్టి మీరు సంపాదించిన డబ్బు ఈ విధంగా చలనాల రూపంలో పోలీసులకు వాళ్ళకు కూడా కట్టకుండా సురక్షితమైన హెల్మెట్ పెట్టుకుని సురక్షితమైన ప్రయాణం చేస్తే మీ డబ్బులు మీకే ఉంటాయి. కాబట్టి ఈ యొక్క నిబంధనలు పాటిస్తే అందరికీ బాగుంటుంది. వాహనదారులందరూ కూడా ఈ యొక్క హెల్మెట్ పెట్టుకుని ప్రయాణం చేస్తే అందరూ కూడా సురక్షితమైన ప్రయాణం చేస్తారు, గమ్యస్థానానికి క్షేమంగా. ఎవరైతే ఒక ఇంటి వారు మన కోసం ఎదురు చూస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకుని ధరించి ఈ విధంగా ప్రయాణం చేస్తే బాగుంటుందని పోలీసులే కాకుండా ఆర్టీవీ కూడా ఇదే వినిపించుకుంటున్న పరిస్థితి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా చెప్తున్న
ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.